హాయ్ అండి. ఒక్కొక్కసారి మనం కొన్ని విషయాలు మన మనసులో చెరగని ముద్ర వేస్తాయి. అయితే వాటి ప్రేరణతో మనం మన గోల్ వైపు చాలా ఫోకస్ పెడతాం. మనం మానసికంగా అంత పెద్ద సంస్థలో కానీ, అంత పెద్ద హోదాలో కానీ మనని మనం ఊహించుకుంటాం కదా! అప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది. అయితే ఆ కోరిక నెరవేరితే ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ఒక ఊళ్ళో ఒక అమ్మాయి ఇంజినీరింగ్ చదువుతోంది. వాళ్ళ బస్సు రోజు ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీని దాటి ఇంకా ముందుకు వెళ్ళాల్సొచ్చేది. అయితే ఒకరోజు ఈ అమ్మాయి ఒక కార్ నుంచి ఒక పెద్ద హోదాలో ఉన్న ఒక మేడం తను ల్యాప్‌టాప్ బ్యాగ్ పట్టుకొని లోపలికెళ్ళడం చూసింది. నేను కూడా ఎప్పటికైనా ఈ కంపెనీలో పని చేయాలి. ఇలాంటి డ్రెస్ మంచి సూట్ వేసుకోవాలి అని చెప్పి బాగా రోజు కలలు కనేది. అయితే ఒకరోజు వీళ్ళ అమ్మకి చెప్తే ముందు కష్టపడాలి అని చెప్పింది. సో రోజు చదువుకొని స్టడీస్‌ని సీరియస్‌గా తీసుకొని ఉండడం వల్ల చుట్టుపక్కల వాళ్ళు కూడా మంచి పెద్ద సంస్థలో ఉద్యోగం వస్తుంది. బాగా కష్టపడుతున్నావు అని చెప్పి ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో అట్లా మొత్తానికి తను ఫైనల్ ఇయర్ వచ్చేటప్పటికి వాళ్ళ కాలేజ్‌కి క్యాంపస్ ఇంటర్వ్యూస్ వచ్చాయి. ఈ అమ్మాయి అదే కంపెనీలో సెలెక్ట్ అయింది. ఈ అమ్మాయి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఆ అమ్మాయి ఎక్కడైతే మేడంని చూసిందో అక్కడి దాకా వెళ్ళేటప్పటికి సెక్యూరిటీ అన్నాడు, "ఇది కార్ పార్కింగ్. ఇటువైపు రాకూడదు. మీరు అటువైపు వెళ్ళండి" అని. మళ్ళీ ఇంకొక యాంబిషన్. నేనెప్పటికైనా కార్ కొంటాను. ఇలాగే ఇక్కడే దిగుతాను. ల్యాప్‌టాప్ బ్యాగ్ పట్టుకొని నా కార్‌లోంచి నేను దిగుతాను. మా మదర్ నన్ను డ్రాప్ చేసి వెళ్తారు. ఇట్లా మేనిఫెస్ట్ చేసుకుంటూ మొత్తానికి ఒక 2 సంవత్సరాల తర్వాత తను కారు కొని, అక్కడే కార్ పార్క్ చేసుకొని, అక్కడి నుంచి దిగి అలాగే నడుచుకుంటూ వెళ్ళింది. అయితే దీన్ని క్రియేటివ్ మేనిఫెస్టేషన్ అంటారు. అంటే మనం కళ్ళు మూసుకొని ఏదైనా మనకి బాగా నచ్చినది కానీ, నచ్చిన సంస్థ కానీ, లేదా నచ్చిన ఒక లొకేషన్‌కి గాని వెళ్ళాలి, నేనిలా అవ్వాలి, ఒక పెద్ద హోదాలో ఉండాలి అని మనం బలంగా తీర్మానించుకుంటాము. దాన్ని పదే పదే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. ఎందుకంటే అలా గుర్తు తెచ్చుకోవడం వల్ల మనం చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. చాలా ఆనందంగా కూడా ఫీల్ అవుతాం. దానివల్ల ఏమవుతుందంటే మన మనసులో అది చెరగని ముద్ర వేస్తుంది. మనని కూడా అలా తయారవ్వడానికి ప్రేరేపిస్తుంది. సో దానివల్ల ఏంటంటే అలా అవ్వాలంటే కష్టపడాలి. అలాగా పెద్ద కంపెనీలో వెళ్ళాలంటే ఇంకొంచెం కష్టపడాలి. పెద్ద జీతం తీసుకోవాలి అంటే క్యాంపస్‌లో సెలెక్ట్ అవ్వాలి. సో ఇలా ఒక యాంబిషన్ పరంగా మనం ఒక క్రియేటివిటీని ముందే తయారు చేసుకుంటాం. అంటే మానసికంగా మనం చదువుకుంటున్నప్పుడే ఆ కంపెనీకి వెళ్ళాలి. ఇలా వెళ్తాను. ఒక పెద్ద జీతం తీసుకుంటాను. అక్కడి నుండి మా అమ్మకు ఫోన్ చేస్తాను. పెద్ద కార్‌లోంచి నేను దిగుతాను. సో ఇలా పదే పదే అనుకుంటూ అనుకోవడం మనకెంత ఆనందాన్ని ఇస్తున్నప్పుడు అది నిజంగా అయితే ఇంకా ఆనందంగా ఉంటుంది. ఇలాంటి ఆలోచనలతో మనం ముందుకు సాగుతూ మన కోరికని తీర్చుకోవడమే మేనిఫెస్టేషన్. దిస్ ఈస్ ఎ క్రియేటివ్ మేనిఫెస్టేషన్. థాంక్ యూ.